మన జీతం పెరుగుతుందా? మన రోజువారీ ఖర్చులు తగ్గుతాయా? మన పిల్లల భవిష్యత్తుకి ఈ బడ్జెట్ ఏం ఉపయోగం? ఇవన్నీ చెప్పే బడ్జెట్ 2026, 27 వచ్చింది. చాలా సింపుల్‌గా అర్థం చేసుకుందాం. బడ్జెట్ అంటే ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఎంత డబ్బు సంపాదిస్తుంది, ఆ డబ్బు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుంది అనేది చెప్పే ఒక లెక్క. రోడ్లు బావుంటే, రైళ్లు పెరిగితే, పరిశ్రమలు వస్తే పనులు పెరుగుతాయి, ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. అందుకే ఈ బడ్జెట్‌లో రోడ్లు, రైల్వేలు, ఫ్యాక్టరీలపై ఎక్కువ డబ్బు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే ప్లాన్లు కూడా ఈ బడ్జెట్‌లో ఉన్నాయి. పిల్లల చదువు మెరుగుపడేందుకు, యువతకి స్కిల్ ట్రైనింగ్, ప్రభుత్వ ఆసుపత్రులు బలపడేందుకు, మహిళలు, రైతులు, చిన్న వ్యాపారులకు మద్దతు. ప్రతి జిల్లాలో అమ్మాయిల కోసం హాస్టల్స్, యువతకి ఉద్యోగాలు దారి చూపే అవకాశాలు. పన్నుల విషయంలో కూడా సింపుల్ చేయాలని ప్రభుత్వం చెబుతుంది. కొన్ని వస్తువులపై డ్యూటీలు తగ్గడంతో మందులు, బ్యాటరీలు లాంటి వాటి ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలి అంటే బడ్జెట్ 2026, 27 అంటే రేపటి కోసం మనం వేసిన ఒక అడుగు. ఇలా సింపుల్‌గా విషయాలు తెలుసుకోవాలంటే ఫాలో చేయండి.